అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత పల్నాడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి మీద. పల్నాటిలో పవిత్రతకు చిరునామాగా ఎదిగిన నేత, పల్నాటి ప్రజల హృదయాలలో పదిలంగా నిలిచిన నేత, పల్నాటి ప్రజల అభివృద్ధియే నాధ్యేయమంటూ పార్లమెంటులో గళమిప్పిన మా నేతను చూసి మా పల్నాటి ప్రజలు మా ప్రజానేత చల్లగా ఉండాలని కనిపించే ఆ దైవాలను వేడుకునెను. శ్రీకృష్ణ దేవరాయలను చూసి శ్రీదేవి భూదేవి మురిసెనులే. శ్రీకృష్ణ దేవరాయలు పాలన చరిత్రలో నిలవాలని కమ్మని కవేంద్రులు రాయగా, ఆ కృష్ణయ్య పాలించగా పల్నాటి సీమను రైతన్నల కోసం పాటుపడ్డ కృష్ణయ్యను చూసి పుడమి తల్లే పులకించెను. ఈ పుడమి పుత్రుని చూసి ఏమని వర్ణించను మా కృష్ణయ్య సేవలను. పల్నాటి రైతాంగం కోసం, పల్నాడులో రోడ్లు అభివృద్ధి కోసం, పల్నాటి ప్రజల దాహాతి తీర్చాలని మా కృష్ణయ్య పడ్డ తపన ఎవరూ పడలేదు. అందుకే అంటాను, మా కృష్ణయ్య కలకాలం చల్లగా ఉండాలి. ఆ శ్రీదేవి భూదేవి ఆశీస్సులతో సిరి సంపదలతో వర్ధిల్లి నిండు నూరేళ్లు పాలకుడిగా, సేవకుడిగా, ప్రజల హృదయాల్లో పదిలంగా ఉండాలని దీవిస్తుంది ఈ కవయిత్రి మా కృష్ణయ్యను.